గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఆడియన్స్లోకి వెళ్ళడానికి మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా విఐపి మీడియా పర్సన్ గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యా, అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అయితే లేదండి, సారీ సార్ అందరూ విఐపీసే, మై బ్యాడ్ సారీ సార్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దయచేసి క్షమించండి, మొదటి స్పీచ్ కాబట్టి ఏదో ఒకసారి అలా వచ్చింది. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ అని వేశారు. అది వేయడానికి ఒక బలమైన కారణం ఉందండి. మా డిఓపి చెప్పినట్టు ప్రీమియర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాదాపు 6 షోస్ చూసానండి. సింగిల్ స్క్రీన్స్ సంధ్యా విశ్వనాథ్తో పాటు డిఫరెంట్ మల్టీప్లెక్సెస్లో నేను ఈ సినిమా చూశాను. అంటే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆడియన్స్తో పాటు చూశాను. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందండి ఆడియన్స్ నుంచి. చూసిన ప్రతి ప్రేక్షకుడు, అంటే మా డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, లేదా ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక మాట చెప్పారు, ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్ళి ప్రేమికుడిలా బయటకు వస్తారని. ఇవాళ అది జరిగిందండి. చాలామంది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు సినిమాలో. ముఖ్యంగా విమెన్ కానీ యూత్ కానీ, అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. చాలా క్లీన్ సినిమా చూసాం చాలా రోజుల తర్వాత, చాలా ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాను చాలా రోజుల తర్వాత అని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అయితే నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుంది అంటున్నారు. బుక్ మై షో రివ్యూస్ చూసిన, ఆడియన్స్ రివ్యూస్ చూసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. దయచేసి సినిమా థియేటర్లో చూడండి. మీరు చూస్తే మటుకు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమాలో ఉండే ప్రతి క్రాఫ్ట్ ఒక ఫినిష్ ఉంటుందండి. ఎన్నో ఏళ్ల కృషి, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా మనకి కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు ఎక్కడ. ఇది నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది అసలు చిన్న సినిమా కాదండి, కేవలం ఇందులో ఆర్టిస్టులు మటుకే చిన్నవాళ్ళు. ప్రతి ఆస్పెక్ట్లోనూ ఇది ఒక పెద్ద సినిమా. విజువల్ గ్రాండ్యూర్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, మనకి పర్ఫార్మెన్సెస్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ గారి పనితనం కానివ్వండి, అండ్ మైత్రి లాంటి వాళ్ళు నంబర్ 1 ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్యూర్ సినిమాని అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక ప్రేక్షకుడిగా ఇది థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఈ సినిమాలో ఒక లీడ్లా కాదు. అయితే ఇక్కడ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే టైం అయిపోతుంది కాబట్టి, ముఖ్యంగా ఫణీందర్ నర్శెట్టి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా అందరికీ ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. శుద్ధి అనే క్యారెక్టర్, ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైందండి. ఈ సినిమాకి చాలా లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎస్పెషలీ ఆమె క్యారెక్టర్ గురించి, ద వే అ ఫీమేల్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అ తెలుగు ఫిలిం గురించి నిజంగా ఇది ఒక రెఫరెన్స్ ఫిలిం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్పాలండి, ఆడియన్స్తో పాటు నా సోషల్ మీడియాలో నాకు పర్సనల్గా దాదాపు ఒక 600-700 మెసేజెస్ వచ్చి ఉంటాయి సినిమా రిలీజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే వచ్చే ప్రతి మెసేజ్ కూడా ఏదో సినిమా బాగుంది, బాగా చేశారు, చూడొచ్చు అని అలా కాదండి. వచ్చే ప్రతి మెసేజ్ ఒక 10 లైన్స్, ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తున్నారండి. అంటే వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, ఇంటర్వెల్ని హైలైట్ చేస్తున్నారు, క్లైమాక్స్ని హైలైట్ చేస్తున్నారు, ఫైట్ సీక్వెన్సెస్ని హైలైట్ చేస్తున్నారు, డైలాగ్స్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రేక్షకుడు ఒక్కొక్క విషయాన్ని కానీ లేదా మల్టిపుల్ విషయాల్ని హైలైట్ చేస్తూ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తున్నారండి. ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయితే తప్ప, ఎంతో కనెక్ట్ అయితే తప్ప అలాంటి మెసేజెస్ రావండి. సో ఇంకా అలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అనే పోర్షన్ గురించి చాలా చాలా ఇండివిజువల్గా నాకు చాలా వందల మెసేజెస్ వచ్చాయండి. క్లైమాక్స్ లాస్ట్ 15-20 మినిట్స్ అనేది సినిమాకి, అంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తని, ఇలాంటివి చాలా మెసేజెస్ వచ్చాయి.
అది వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు. తప్పకుండా చెప్తాను. ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్లైమాక్స్ గురించి జస్ట్ ఒక్క ముక్కే చెప్తా అండి. ఆ క్లైమాక్స్ అనేది 14 నిమిషాలు సింగిల్ టేక్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ అది దాని గురించి డీటెయిల్గా నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం నాకు వస్తుంది కాబట్టి చెప్తాను. సో ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్, ఒక ఎక్స్ట్రాడినరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్, అవన్నీ అంటే సినిమా చూసినప్పుడు నిజంగానే మేమందరం చెప్పేది ఏది ఎగ్జాగరేషన్ కాదని మీకు తప్పకుండా అనిపిస్తుందండి. అండ్ ఇలాంటి అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఒక మంచి తెలుగు సినిమా వస్తే మనం అందరం ఆదరించాలని. అలాంటి ఒక తెలుగు సినిమా మీ అందరి ముందు ఉండండి. తప్పకుండా మీ ఆశీర్వాదం మా అందరికీ కావాలి. అండ్ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి వీలైనంత వరకు మంచి మంచి థియేటర్స్లో ఉందండి. మంచి సౌండ్ ఉన్న థియేటర్స్లో చూడండి, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్లో చూడండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని, అందుకనే ఆడియన్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం అండ్ నమ్ముతున్నాం కూడా. అండ్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి యాక్చువల్లీ హీరోయిన్ ఏమో అనుకున్నాను, మీరు అలా రెడీ అయ్యారు కాబట్టి. సో యా, అంటే మీరు అలా ఇందాక చెప్పినట్టు మీరు అలా రెడీ అయ్యి వచ్చారంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటనేది ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. సో స్టైలింగ్ విషయంలో కూడా, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఒక కొత్త యూనిక్ స్టైల్ అనేది ఈ సినిమా ఉంటుంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ యూనిక్. And thank you for encouraging us so far, and I hope we continue to receive your encouragement, and I hope this small film becomes a huge film in the coming days and in the coming years. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వరుణ్